విచ్చలవిడి అవినీతితో నేపాల్ యువత విసిగిపోయింది. నేపాల్ రాజకీయ నాయకులైతే తిరుగుబాటు చేశారు. నేపాల్లో తమ భవిష్యత్తును నాశనం చేస్తున్న రాజకీయ నాయకులను పరిగెత్తించి కొట్టారు. దేశ ఆర్థిక మంత్రి వీధుల్లో ప్రాణభయంతో పరిగెత్తాడు. నేపాల్ నాయకులు కోట్లకు పడగలెత్తుతున్నారు. ఒక్కడ నాయకుడైతే చాలు, వాళ్ళింట్లో వాడి కొడుకు ఎమ్మెల్యే, వాడి బిడ్డ ఎంపీ, వాడికి ఇంకో కొడుకుంటే మంత్రి, ఇక వాళ్ళ మేనల్లుడు, బావమరిది, మరదలు, మేనత్తలు, ఇలా తెలివి తక్కువ కొడుకులంతా జనం మీద పెత్తనం చేస్తూ ఉంటారు. ఏంటి వింటుంటే మన దేశంలో కూడా ఇంతే కదా అనుకుంటున్నారా? అంతే అంతే. ప్రస్తుతానికైతే నేపాల్లో కూడా అంతే. ముఖ్యమంత్రి అయ్యాడంటే వాని కుటుంబం మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. ఒక్క ఇంట్లో 4-5 రాజకీయ నాయకులు. పోనీ సేవలు చేస్తారా అంటే అది లేదు. పైగా ప్రజలే మమ్మల్ని ఆశీర్వదించారని సొల్లు పురాణం చెబుతారు. ఇలా తిండికి లేనోడు, టీకి డబ్బులు లేనోడు కూడా కోట్లకు పడగలెత్తిన వారిని చూసి నేపాల్ యువత విసిగిపోయింది. జనం సొమ్ముని సిగ్గు లేకుండా దోచుకుంటున్నారు నాయకులు. ఒక్కొక్క నాయకుడు